హలో మై బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే నాన్ వెజ్ లేకుండా మనం బిర్యానీ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాము. బిగినర్స్కి కూడా చాలా ఈజీ ప్రాసెస్లో అర్థమైపోతుంది. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకొని 3 సన్నగా తరిగి పెట్టుకొని, మనం బిర్యానీలోకి ఎట్లా అయితే వేయించుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో వేయించి పెట్టుకోవాలి. అవి పక్కకు తీసి పెట్టుకొని వేరే బౌల్ తీసుకొని అందులో గుప్పెడు పుదీనా, కొత్తిమీర తరుగు, ఫ్రైడ్ ఆనియన్స్, చిటికెడు గరం మసాలా, చిటికెడు మిరియాల పొడి, జీలకర్ర పొడి, కరివేపాకు, బిర్యానీ మసాలా మొత్తం మనం యాడ్ చేసుకోవాలి. మీరు వీడియోలో చూపించినట్టయితే ఖచ్చితంగా అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి. ఈ ప్రాసెస్లో బిర్యానీ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. దాని తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2.5 టీ స్పూన్స్ నేను కారప్పొడి వేసుకున్నాను. మీకు ఒకవేళ కారం అనేది ఎక్కువగా అవసరమైతే 1/2 టీ స్పూన్ కారప్పొడి ఎక్కువగా వేసుకోండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి. ఇవన్నీ బాగా కలిపి పెట్టుకోవాలి. దాని తర్వాత నేను 1.5 టీ స్పూన్ సాల్ట్ అనేది వేసుకున్నాను. మనం పావు కిలో కంటే కొద్దిగా ఎక్కువ పెరుగు తీసుకుంటాము. దానికి 1.5 టీ స్పూన్ సాల్ట్ అనేది సరిపోతుంది. మీరు వీడియోలో చూపించినట్టయితే ఎంత మెత్తగా కలుపుకుంటున్నానో సేమ్ అదే ప్రాసెస్లో మనం కలుపుకోవాలి. నాన్ వెజ్ లేకుండా బిర్యానీ చేయడం కూడా చాలా ఈజీ ప్రాసెస్లో చేయొచ్చు. చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో. మనం ఉల్లిగడ్డలు స్మాష్ చేస్తే కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. దాని తర్వాత నేను పెద్ద బౌల్ పెరుగు వేసుకున్నాను. అది పావు కిలో కంటే ఎక్కువగా ఉంటుంది పెరుగు. మీరు వీడియోలో చూపించినట్టయితే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఒక 5 మినిట్స్ దీన్ని ఖచ్చితంగా మొత్తం కలుపుతూనే ఉండాలి. దాని తర్వాత చెక్క నిమ్మరసం అయితే సరిపోతుంది. దాని తర్వాత నేను పచ్చిమిర్చి చిలుకలు కలిపి పెట్టుకున్నాను. 1.5 అవర్ ముందే నేను బిర్యానీ రైస్ అనేది, మనం బాస్మతి రైస్ ఉంటాయి కదా, అవి నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని ఇందులో కూడా బిర్యానీ మసాలా మొత్తం వేసుకోవాలి. ఇందులో కూడా మనం గ్రేవీలో ఏమేమైతే యాడ్ చేసినామో ఇందులో కూడా సేమ్ అదే ప్రొసీజర్లో అవన్నీ యాడ్ చేసుకొని అవి తెరలకు ఆగనివ్వాలి. మనకి వాటర్ కలర్ మొత్తం మంచిగా చేంజ్ అయిపోతుంది. ఆ చేంజ్ అయిన వాటర్ కలర్ వల్లనే మనకి బిర్యానీ అనేది కలర్ కూడా చేంజ్ అవుతుంది. దాని తర్వాత మనం 1.5 అవర్ బిఫోరే మనం బాస్మతి రైస్ని కడిగి పెట్టుకున్నాము. దాన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. రైస్ వేసేటప్పుడు వాటర్తో సహా వేయొద్దు. మనం రైస్ అనేది సపరేట్ డ్రైన్ చేసుకొని అందులో వేయాలి. నేను మన గ్రేవీలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేశాను. దాని తర్వాత రైస్ అనేది మనకు ఒక 70% బాయిల్డ్ కావాలి. మీరు వీడియోలో చూసినట్టయితే అర్థమవుతుంది. చూసారా? ఇప్పుడు సపరేట్గా మనం బిర్యానీ బాండి తీసుకొని నేను ఒక 1.5 టీ స్పూన్ నెయ్యినైతే దానికి మంచిగా స్ప్రెడ్ చేసి, బిర్యానీ రైస్ మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని మొత్తం ఒక్కొక్క లేయర్ ప్రాసెస్లో వేసుకుంటూ స్ప్రెడ్ చేసి పెట్టుకున్నాను. 1 లేయర్ వేసి తర్వాత గ్రేవీ వేసుకోవాలి. అట్లా ఎన్ని లేయర్స్ పాసిబుల్ అయితే మీకు అన్ని లేయర్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 kg రైస్ అనేది ప్రిపేర్ చేశాను. పైన మనం ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా తరుగు వేసుకోవాలి. మీకు కలర్ చేంజ్ కావాలంటే చిటికెడు పాలల్లో కొద్దిగా పసుపు వేసుకొని దాని మీద స్ప్రెడ్ చేస్తే మనకి సేమ్ బిర్యానీ అనేది బయట రెస్టారెంట్లో ఏ కలర్ వస్తుందో సేమ్ అదే కలర్ వస్తుంది. దీని తర్వాత నేను 1.5 టీ స్పూన్ నెయ్యిని కూడా వేసి స్ప్రెడ్ చేశాను. దీనివల్ల మనకి బిర్యానీ మసాలా ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. చూసారా? ఆ పాలు వేయడం వల్ల కూడా కలర్ అనేది చాలా ఈజీగా చేంజ్ అయిపోతుంది. దాని తర్వాత మూత పెట్టేసుకొని దాని మీద బరువు పెట్టుకోవాలి. నేను ఇక్కడ రోల్ అయితే పెట్టుకున్నాను. కింద అడుగంటకుండా ఐరన్ పెంక అయితే పెట్టుకున్నాను. చూసారా కలర్ అనేది ఎంత బాగా చేంజ్ అయిందో? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీరు కూడా ఈ బిర్యానీని నాన్ వెజ్ లేకుండా ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇట్లా మనం బిర్యానీ రైస్ అనేది చేసుకుంటే మీరు ఏదంటే అది వెజ్జో నాన్ వెజ్జో వండుకొని తినొచ్చు. బాయ్.